హాయ్! హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు చిన్న ఈవినింగ్ వ్లాగ్ ఆహ్, షూట్ చేసుకున్నాను. చూసారా క్లైమేట్ వర్షమైతే ఎలా పడుతుందో చాలా ఈవినింగ్ ఈ 3 డేస్ నుంచి తుఫాన్ ఎఫెక్ట్ కదండీ! క్లైమేట్ అలా ఉంది. చల్ల చల్లగా వర్షం అలా పడుతూనే ఉందనమాట. 3 డేస్ నుంచి కూడా బట్టలవి ఏమీ ఆరటం లేదండి. చూసారా నేను మనీ ప్లాంట్ ఏమో 1 వీక్ బ్యాక్ వేశాను. అలా కిటికీ దగ్గర విండో దగ్గర పెట్టాననమాట. అలాగా పెద్దదవుతదనేసి అని చూస్తున్నాననమాట. కిటికీకి అలా అటాచ్డ్ చేశాను. మనీ ప్లాంట్ ఉండాలని చెప్పేసి అన్నారు కదా! ఇది చూసారా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ నాకు చాలా ఇష్టమండి. ఇంటి డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఉన్నంతలో నీట్‌గా పెట్టుకుంటాను. ఈ ఫ్లవర్ నేచురల్‌గా అనిపించింది. చాలా బావుంది గదా! అందుకో కృష్ణుడి దగ్గరైతే నేను అక్కడ సెట్ చేశాననమాట. ఇంక ఈవినింగ్ అనేసరికి కూల్‌గా ఉంది గాబట్టి, వర్షం వల్ల మనకి పకోడీయో, సమోసావో, పునుకులో ఏదోటి హాట్‌గా తినాలనిపిస్తుంది కదా! మా పిల్లలకైతే కంపల్సరీగా తినాలనమాట. చల్లగా, కూల్‌గా ఉంటే మాత్రం ఏదో ఒకటి చేయమంటారు. మా పాప అయితే అస్సలు ఒప్పుకోదు. ఈవినింగ్ వచ్చేసరికి దానికి ఏదో ఒకటి చెయ్యాలి. సరే అని జెప్పేసి పకోడీ శనగపిండి ఉంది గదా! పకోడీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఈవినింగ్. మధ్యాహ్నం అయితే పొటాటో కర్రీ చేశాను, సాంబార్ చేశాననమాట. అది ఉంది. అలాగే మార్నింగ్‌కి టిఫిన్‌కైతే రెడీ చేయాలని చెప్పేసి దోసలకి నానబెట్టి ఉంచేసుకున్నాను బియ్యము, పప్పు. మిక్సీ చేసేసి రెడీగా బ్యాటర్‌ని రెడీ చేసేసుకుంటే ఆల్రెడీ మార్నింగ్‌కి టిఫిన్ చేయడానికి సరిపోతుంది కదా! అని చెప్పేసి నేను ఆ ప్రిపరేషన్‌లో కూడా ఉన్నాను. ఈవినింగ్ అన్నీ నేను సెట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే 1 వీక్ సరిపడా ఇడ్లీ బ్యాటర్ అండ్ దోసల బ్యాటర్ కూడా రెడీ చేసుకుంటాను. మధ్యలో రవ్వ దోసలు ఉప్మా చాలా తక్కువ తింటారు మా పిల్లలు గాని, హస్బెండ్ గాని. అవి చాలా ఇష్టం ఉండదు ఉప్మా అంటే. కొద్ది సేమియా ఉప్మా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాననమాట. ఆ విధంగా ఎక్కువ ఇడ్లీ, దోసలు మస్ట్‌గా ఉంటాయనమాట. 2 డేస్ వన్స్ చపాతీ అయితే చేస్తాను ఈవినింగ్ టైము. ఆ విధంగా నేనైతే టిఫిన్స్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను మిక్సీ చేసుకుంటున్నాను. నేను గ్రైండర్ చేస్తాను. కాకపోతే గ్రైండర్ మళ్ళీ దాన్ని కడగడం పెద్ద ప్రాసెస్ అని జెప్పేసి ఇందులోనే రైసు, మెంతులు ఏవుంటే అవి అటుకులు ఏవుంటే అవి ఆ పప్పులో వేసి నేను మిక్సీ చేసేసుకుంటాను. దోసలు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నేను చేసే ఇడ్లీ మా పిల్లలకి ఇష్టం. చాలా ఇష్టమనమాట. సరే అని జెప్పేసి అవి చేసేసుకొని ఆహ్, పాపొచ్చేసింది. ఆనియన్స్ కట్ చేసి అమ్మ ఆనియన్ పకోడీ చేసేస్తానని చెప్పేసి అన్నాను. చేసేసిందనమాట. కట్ చేసేసింది. పకోడీకైతే రెడీ చేస్తున్నాననమాట. ఆయిల్ హీట్ చేసుకొని మసాలా, కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ వేసేసుకొని చక్కగా హాట్‌గా ఆయిల్‌లో వేసేసుకుంటున్నాను పకోడీ. చాలా బావుంటది కదండీ! కూల్‌గా ఉన్నప్పుడు హాట్‌గా ఇవి తింటూ హాట్‌గా కాఫీ గాని, టీ గాని తీసుకుంటే చాలా బావుంటది. నాకైతే నచ్చుతుంది. మీలో ఎంతమందికి ఇలా కూల్‌గా ఉంటే ఇవి తినాలనిపిస్తుందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ విధంగా చక్కగా పకోడీనైతే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. చాలా బావున్నాయని చెప్పేసి మా హస్బెండ్ ఈవినింగ్ టీ తాగేసి వెళ్ళిపోయారు. పకోడీ చేస్తాను ఆగండి అని చెప్తే నాకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకేం వద్దని చెప్పి వెళ్ళిపోయారు. పిల్లలకైతే చేసేద్దామని చేసేస్తున్నాననమాట. ఈవినింగ్ ఇవే కాదు మన ఇంట్లో చేసుకుంది ఏదైనా హెల్తీగా ఉంటది కదా! ప్రతీదీ నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. నాకు తగినంతలో చేసుకుంటాను. ఇవి రేపటికి కాయగూరలు కూడా నేను చెక్కేసుకుంటానండి. అన్నీ కూడా కట్ చేసి ఉంచేసుకుంటాను. తోటకూర, పాలకూర ఏవుంటే అవి కట్ చేసుకుంటా. ఏం చేస్తున్నాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ టేక్ కేర్. సీ యూ ఆల్. మీరు మంచి లైక్, సబ్స్క్రైబ్ ఇవ్వడం మర్చిపోకండి. మాకొక బూస్టప్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. బాయ్.